ఏంటంటే సో ముగ్గురు వచ్చారు, ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి, అక్కలు తమ్ముడు. మనకంత పర్ఫెక్ట్గా రావట్లా. ఓకే, సో వాళ్ళు వచ్చేసి ఒక హ్యాండ్ బ్యాగ్ క్యారీ చేస్తారు కదా అమ్మాయిలు. ఎస్, ఏమైంది? హ్యాండ్ బ్యాగ్ మొత్తం ఆ కోతులు తీసుకొని పోయి చింపేసి దాంట్లో ఉండే ఆధార్ కార్డు డబ్బులన్నీ ఇసిరి పడేసి డబ్బులు, ఫోన్స్ టోటల్ ఒకే బ్యాగ్ లో పెట్టారు ముగ్గురు మేధావులు కలిసి. అది పెరుక్కొని పోయింటే అక్కడెక్కడో పారేసింది కొండ లోయలేకి. పాపం జై శ్రీరామ్ అన్న దగ్గరికి వస్తుంది, వాటర్ బాటిల్ తీసుకుంటుంది. తాగిపించండి. చాలా అదృష్టంగా భావిస్తున్నాం గాయస్. ఇది రామ్మా, నువ్వు కూడా రా, తాగుదురా వాటర్ తాగుదురా. తాగుతోంది, మరేం పర్లేదు, నీళ్ళు తాగనివ్వండి. గాయస్, నేను మీకు కనిపిస్తున్నానో లేదో తెలీదు, చాలా చల్లగా ఉంది. ఓకే, కరెంట్ సప్లై ఉంది ఇక్కడికి, చాలా చల్లగా ఉంది ఇక్కడ నీళ్ళు. ఇది మధుగిరిని మళ్ళీ గుర్తు తెచ్చాను నాకు ఇది చెప్తూ. మళ్ళీ ఇదే సేమ్ మధుగిరికి మీకు చూపించాం కదా చెక్కారని మెట్లు, సేమ్ అది అలాగే ఉంది. సో ఇలా టాప్ ఇలా వెళ్ళి మళ్ళీ అట్లా వెళ్ళాల్సి వస్తుంది అనమాట. హలో గాయస్, నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ఆంధ్ర అందగాళ్ళు. లెట్స్ గో. అందగాళ్ళలో ఒక అందగాడు రామాంజనేయ, ఇంకొకటి రాఘూరి సాయిగాడు. సో ఈరోజు ఎక్కడికి వచ్చామంటే సిద్ధరబెట్ట. ఎక్కడ సిద్ధరబెట్ట అంటే సేమ్ గైస్, లాస్ట్ వీడియోలో తుమ్కూరు మనం మధుగిరిలో చూసుకున్నాం కదా, తుమ్కూరులో మధుగిరి బెట్ట. సో సేమ్ ఇది కూడా సిద్ధరబెట్ట, దేవుంది సిద్ధేశ్వర స్వామి. రావడానికి దారి ఫుల్ విలేజ్, కంజెస్టెడ్ గా ఉంది రోడ్డు, బట్ ఇబ్బందిగా ఉంటది. బస్సెస్ లేవు, ఎక్కువ అవైలబిలిటీ చాలా తక్కువ ఉంటాయి. అన్నని అడగండి కావాలంటే. ఎలా ఉండింది బస్ రైడ్? అయ్యో, బస్ రైడ్ వాడు జస్ట్ 1 అవర్ రావాల్సింది, తీసుకొని 1.5 అవర్ వచ్చారండి. తీసుకొని వాళ్ళు అక్కడెక్కడ ఒక బస్ స్టాప్ లో ఆపేశాడు, కోవిన్కుంటే అంట. సో మళ్ళీ ఇప్పుడు బయలుదేరాము, ఇక్కడ స్టాప్ చేశాడు. బట్ ట్విస్ట్ ఏంట్రా అంటే 2:30కి లాస్ట్ అంట ఆయన బస్సు రిటర్న్ వచ్చేది. సో దాని తర్వాత ఏమన్నా ఉన్నాయంటే అప్పుడప్పుడు రేర్ గా వస్తాయంట బస్సెస్. 6కి లాస్ట్ అంటే ఈవినింగ్ 6కి బస్సులు దొరకలేదంటే, మేము ఎక్కలేదంటే కిందకి వచ్చి ఈడ ఉండాలి. తర్వాత ఏమైతుంది, తర్వాత ఈడనే చాపేసుకుని కొయ్యి చాపేసుకుని పడుకోవాల్సి వస్తుందండి. అంతే, దోమలు కొరుకుతాయి. ఏదైనా పులిగిలి ఉంటే దానికి మనం మేత అవుతాం. ఇంకేంటి గాయస్ సమాచారాలు? సో గాయస్, లాస్ట్ వీడియోకి మధుగిరికి చాలా కష్టపడ్డాం గాయస్. సో కొంతమంది సపోర్ట్ చేశారు, వ్యూస్ చూశారు, లైక్స్ కూడా ఇచ్చారు, లేదన్నట్లా. బట్ ఇంకా సపోర్ట్ చేయండి, మీకోసం మేము చాలా కష్టపడి ఇలాంటి ప్రదేశాలకు అన్ని వెళ్ళి కొండలెక్కి చాలా కష్టంగా ఉంటుంది గైస్, మీకోసం చూపించాలని. సో ఆంధ్ర నుంచో తెలంగాణ నుంచో ఇలాంటి జాగాల కోసం రారు కదా. సో అట్లీస్ట్ ఎవరో కొందరికన్నా రీచ్ అవుతుంది కదా, వాళ్ళన్నా ఎంజాయ్ చేస్తారు చూసి వీడియోస్ అని ఒక చిన్న ఆనందంతో. సో మేము ఇట్లా కష్టపడి ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాలకు అన్నీ వస్తున్నాము. సో మీ సపోర్ట్ మాకు చాలా అవసరం గాయస్, ఓకేనా? సపోర్ట్ చేయండి. సో వీఆర్ రెడీ మంచి మంచి ప్రదేశాలకి వెళ్ళాలని చాలా మంచి ఒక మ్యాప్ రెడీ చేసుకున్నాను అన్న నేను కలిసి. సో ఆ మ్యాప్ని మేము టోటల్ కంప్లీట్ చేయాలని ఆశిస్తున్నాము. దానికి ఒక్కటే చిన్న హెల్ప్ మీ నుంచి, డబ్బులేమొద్దండి. హెల్ప్ అంటే జస్ట్ మీరు మా వీడియోని పూర్తిగా చూడండి, చాలా ఫన్ ఉంటుంది, ఓకేనా? మంచి మంచి కంటెంట్ మీకు మేము అందులో చూపిస్తాము, ఓకేనా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదే మేము అడుగుతున్న చిన్న హెల్ప్, ఓకేనా? సో మెట్ల దగ్గరకు వచ్చేసాం గైస్, ఆయన దర్శించుకుందాం, మీరు దర్శించుకోండి, ఓకేనా? చాలా మంచిది విఘ్నేశ్వరుడు, ఓకేనా? ఎలాంటి ఆపద రాకుండా సేఫ్గా కొండెక్కి సేఫ్గా దిగేలాగా ఆయన చూసుకుంటారు. విఘ్నేశ్వర, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. వామ్మో, ఎక్కేదారిలో మొత్తం కోతులే ఉన్నాయి గైస్, మొత్తం వీరాంజనేయ స్వామి చూసుకోవాలి. నాకు ఏమనిపిస్తుంది అంటే చెప్పులు ఇప్పేసేదే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే గైస్ ఇక్కడ పూజ చేశారు. సో మనము కఠోర్ హిందూ అయి ఉండి మనము తెలిసి
అక్కడ పూజ చేసింది చూసి మరి మనం మళ్ళీ చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు కదా. సో ఒక కారణంతో తీసేద్దాం, వెళ్దాం, ఇక్కడే తీసి వెళ్దాం అనుకుంటున్నాము. ఓకేనా. సో అక్కడ మంకీస్, కోతులు కూర్చొని ఉన్నాయి. బట్ మనకు తెలియదు కదా అక్కడ కోతులు ఉంటాయని. ఏమన్నా తెచ్చుండేవాడిని తెలుసుంటే. బయట ఎక్కడో చెట్ల దగ్గర చూశాను, కానీ ఇప్పుడు ఇక్కడ కొండ మొత్తం ఉన్నాయి. ఏం కాకుండా హనుమంతుల వారు కాపాడాలని కోరుకుంటున్నాం. ఏమంటారు? ఎస్ గైస్, స్టార్ట్ అవుతున్నాము. నమస్కారం హర హర చేసుకొని మహాదేవ స్వామి శంభో వారిని శంకర. నమస్కారం చేసుకొని సిద్ధేశ్వర్ మహారాజ్ కి జై. జై బజరంగ్ బలి. జై శ్రీరామ్. సో ఇది గాయస్. సో మేము ఏదే పని స్టార్ట్ చేయాలన్నా ఫస్ట్ వీళ్ళే మాకు. సో వీళ్ళ తర్వాతే ఏదైనా. ఓకేనా. జై శ్రీరామ్. మంకీస్కి గైస్ నాకు ఇది ఒక కొత్త అలవాటు. మంకీస్ని ఎప్పుడు చూసినా నాకు ఒక జై శ్రీరామ్ అని చెప్పడం అలవాటు అయిపోయింది ఈ మధ్యలో. ఎందుకో తెలియని ఫీలింగ్, నాకు ఒక మంచి ఇది అనిపిస్తుంది. జై శ్రీరామ్ అన్న దగ్గరికి వస్తుంది, వాటర్ బాటిల్ తీసుకుంటుంది. తాగిపించండి. చాలా అదృష్టంగా భావిస్తున్నాం గాయస్ ఇది. రామ్మా నువ్వు కూడా రా, తాగుదురా వాటర్ తాగుదురా. తాగుతోంది, మరేం పర్లేదు, నీళ్ళు తాగనివ్వండి. ఓకేనా గాయస్. సో వాటర్ బాటిల్ అయితే మంకీస్కి ఇచ్చేసాం, కోతులకి. సో అదే పెట్టుకొని తాగుతుంది. ఎండాకాలం కదా. మేము తెచ్చుకునింది అది ఒకటే. వారం కొండలు ఎక్కుతారు ఏంది అని. ఏం చేద్దాం మరి, మాకు ఇది ఒక హాబీ. ఎండాకాలం కొండలు ఎక్కడం బాగుంది గైస్. మొత్తానికి అయితే చోటు. లాస్ట్ టైం మధుగిరి అంటే పూర్తి కొండలు, నీడ లేదు. 4000 అడుగుల హైట్ అది. ఇది 1900 feet. 900. సో ఇది కొంచెం బెటర్ కదా. అట్లా వెళ్తా ఉంటే వచ్చేస్తుంది. వెనకాల చూడండి, ఇది కూడా సేమ్ అటువంటిది, సేమ్ కానీ అంత హైట్ ఉండదు ఇది. బట్ దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎస్. ఏంటి తేడా అంటే, అది పాడుబడిన కోట, ఇది ఇప్పటికీ పూజిస్తున్నటువంటి దేవస్థానం ఉంది. సిద్ధేశ్వర స్వామి వారు లింగ రూపంలో ఉంటారు. అది అన్నమాట స్పెషాలిటీ. ఇక్కడ కేవ్స్ లాగా ఉంటాయి. కేవ్స్ ఉంటుంది, చూపిస్తాను. చాలా అద్భుతంగా ఉంటుంది కేవ్స్ అనేది. చెట్టు ఒక తెలియని మంచి అనుభూతి వస్తుంది చెట్టును పట్టుకుంటే. ఇంకా మీరు కెమెరాని చూడండి. మీ మీద కెమెరా ఉంటే ఓకే. సాయి చెప్పండి. ఎలా ఉంది సిద్ధేశ్వర బెట్ట? సిద్ధేశ్వర బెట్ట అస్సామా? అస్సాం ఇన్ సమ్మర్. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మహదేశ్వర బెట్టనా అది ఇప్పుడు బాగా కనిపిస్తారు కదా గైస్. నేర్పించండి గైస్, కమెంట్లు చేయండి. ఏంటి ఇట్లా అయితే ఎట్లా మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేసేది? కొత్త వాళ్ళం ఎంకరేజ్ చేయాలి కదా, తెలుగు వాళ్ళం. ఇక్కడ చూస్తే చాలా చల్లగా ఉంది ఇక్కడ గైస్. సాయి ఇక్కడికి వచ్చాయి. వస్తాను. భలే ఉంది గాయస్. వావ్. మధుగిరిలో ఈ ఫీల్ మాకు కలగలేదు. యాక్చువల్లీ బయట వచ్చేటప్పుడు మీకు కోతిది వీడియో చూపించాను కదా స్టార్టింగ్ లో, అది మమ్మల్ని ఆపింది అనుకున్నా. లేదు, దాని దాహం తీర్చాము. బట్ నీళ్ళు మధ్యలో దొరికితే ఎక్కుదాం అనుకున్నాం, దొరికింది వాటర్. సో కంటిన్యూ చేస్తున్నాము. ఓకేనా. ఇలాంటి మంచి మంచి ప్రదేశాలు చాలా ఉన్నాయి. అక్కడక్కడ ఆపి చల్లగా చూపిస్తాను. ఇంకెందుకు తీసిపోయేస్తా పోలా కదా. చల్లగా ఉంది, నేచురల్ గా ఫీల్ అవుదాం. తర్వాత ఏదైనా మళ్ళీ అలాంటి మధుగిరి గిరిగిరి ఎక్కేటప్పుడు అప్పుడు చూద్దాం. అంటే ఇప్పుడు దాకా మాత్రం మళ్ళీ అక్కడ ఎండ్ ఉంది, అప్పుడు వేసుకుంటా. గైస్ అక్కడ మచ్చా చిన్న పాపలు వస్తున్నారు. హాయ్. వాళ్ళు కాదు, జస్ట్ సే హాయ్. హాయ్ మడి. మధుగిరిని మళ్ళీ గుర్తు తెచ్చాను నాకు ఇది. మళ్ళీ ఇదే సేమ్ మధుగిరి బెట్ట. మధుగిరికి మీకు చూపించాం కదా చెక్కారని మెట్లు, సేమ్ అది అలాగే ఉంది. సో ఇలా టాప్ ఇలా వెళ్ళి మళ్ళీ అట్లా వెళ్ళాల్సి వస్తుంది అనుకుంటా. ఏమంటారు? అంతేనా? చూద్దాం.
మళ్ళీ మధుగిరిలో క్లిప్ పెట్టాను అనుకో మాకండి ప్లీజ్. మధుగిరిలో అంగడి లేదు, అక్కడ ఉంది కదా గ్రీన్ కలర్, ఎస్ గ్రీన్ కలర్ లేదు, ఇలాంటి కొండలు లేదు, చెట్లు లేదు. ఓకేనా, డైరెక్ట్ మెట్లు కంబి, కానీ ఆ బోర్డు కూడా లేదు మధుగిరిలో. చాలా చల్లగా నిజం నిజం గైస్ ఇటుపోయి తొండ మీద పడతాన్నా. స్టార్ట్ చేద్దామా? పైన కలుద్దాం. ఇది ఒకసారి చూద్దామా? ఈ మెట్లప్పా, మళ్ళా అదే మెట్లు ఏమంటారు, పైన కలుద్దాము. లాస్ట్ టైము స్విచ్ ఆఫ్ చేసుకుని ఇంటికి పోయి బాగా ఖర్చులకు తీసుకున్నాము. ఇద్దరు స్విచ్ ఆఫ్ అయిపోయింది ఫోన్లు. నాది పైకి ఎక్కేళ్ళకే స్విచ్ ఆఫ్, చెప్పే కదా మీకు వీడియోలో. కింద దిగేళ్ళకే స్విచ్ ఆఫ్ అన్న వీడియో ఫోను. ఇంటికి పోయేలోపు 9 అయింది. ఇచ్చారు బాగా ఖర్చులకి, తీసుకొని బాగా తిని పడుకున్నాము. సో ఈ వారం కొంచెం చెప్పొచ్చాం, ఇంకొక ఎక్స్ట్రా ఫోన్ తీసుకొని జేబులో పెట్టుకొని ఎక్కుతున్నాం. ఇన్ కేసు ఇది స్విచ్ ఆఫ్ అయిపోయినా చూసుకుందాం అని ఎక్కుతాను. ఇది ఎలా ఉంది చుట్టూ? బాగుందా? ఏం బాగుందిలే అంటారా ఎండకి? ప్రజెంట్ అయితే లేదా తిట్టుకుంటున్నారా ఏమో. ఏంట్రా సమ్మర్ పూట ఎందుకురా ఈ పండ్లు మీకొని? గైస్, మీ అభిమానం ఎప్పుడు మా పైన ఉండాలి. ఎండనైనా భరిస్తాం, వాననైనా భరిస్తాం, చలినైనా భరిస్తాం. మీకోసం ఎరైనా అవుతా సొరైనా అవుతా అనేది ప్రభాస్ డైలాగ్ కదా అన్నది. ప్రభాస్ అన్న డైలాగ్ గ్యాప్ ఉంది అక్కడక్కడ. సాయి భారీగా కాలుతున్నాయి. కూర్చోండి కాళ్ళు, కూర్చోండి అక్కడ విశ్రాంతి గదులు. గైస్ మొత్తానికి అయితే రీచ్ అయిపోయాం కొండపైకి. సో ఇప్పుడు లోపలికి వెళ్ళాలి. ఓకే, అది వే సూపర్గా ఉంటుంది చూడడానికి. చుట్టూ యాక్చువల్లీ చూడండి ఎలా ఉంది, బీభత్సం కదా. సూపర్. రానా చూపిద్దు రండి. అన్నొస్తున్నాడు స్వెట్స్ పెట్టుకుంటే కనిపించట్లేదు గైస్. స్వామి వారి నుంచి అభిషేకపు నీళ్ళు ఇవి. ఓకేనా, ఇలా ఓకే. సో సూపర్గా ఉంటుంది లోపల. వెళ్తున్నాము. సో మైక్ సెట్ అన్ని తీసి పక్కన పారేసాము, ఎందుకంటే ఇక్కడ ఆఫ్ చేసేసాం. జోలో పెట్టుకొని పడిపోతుంది. మొబైల్స్ అన్ని బ్యాగ్లో ఎక్కండి. అక్కడ వాటర్ పోస్తారు తల మీద. ఓకేనా, సో మనము ఈ గ్యాడ్జెట్స్ అన్ని కాస్త భద్రంగా పెట్టుకొని వెళ్ళండి లోపలికి. ఓకేనా, చాలా మంచిది అది. అదనమాట. సో వెళ్దామా? అన్న ప్యాక్ చేస్తున్నారు గైస్. ఈరోజు వీడియో అయితే అంత ఎక్స్పెక్టెడ్గా రాలేదని నా డౌట్, బట్ ఈ వ్యూ బాగుంది. ఓకే, ఎలా ఉంది బ్యాక్ సైడ్ వ్యూ? ఓకేనా. సో ఇది కొంచెం పవిత్రమైన స్థలం కాబట్టి, కొంచెం కాదు యాక్చువల్లీ ఫుల్ పవిత్రమైన స్థలము. దేవుడు ఉండే వెలిసిన చోటు కదా సిద్ధలింగేశ్వర స్వామి. సో జాగ్రత్తగా వెళ్ళాలి. ఓకేనా. సో ఇది అంది వేలో అన్న ప్యాక్ చేసుకుంటున్నారు పర్సు, మొబైల్స్ ఏదన్నా ఉంటే. సో లుక్ కేవ్స్ అయితే పూత పూసింది. ఇంకొన్నాళ్ళలో కాయలు రావచ్చు. భయంకరంగా పూసింది. ఇక్కడ కోతలకు చాలా కొరతే లేదు. భలే ఉంది. ఓకే, మీరు ఎవరన్నా రావాలనుకుంటే మటుకు డెఫినెట్లీ రండి, చాలా మంచిది, బాగుంది. సౌండ్ చేస్తాను, పీక్కుంటుంది. మనం త్వరగా వెళ్ళిపోదాం లోపలికి. ఇది మొత్తం గుట్టలు గైస్, పెద్ద బండారాళ్ళ మధ్యలో ఉన్నాం మనం. ఎక్కడ చూసినా బండారాళ్ళే, చూసారా టోటల్. ఇప్పుడు ఇది లోపలికి వెళ్ళే జాగా. సో ఇక్కడ కాస్త చీకటి అవుద్ది, బట్ పర్లేదు అనుకుంటున్నా, బాగానే కనిపిస్తుంది. ఓకే, సూపర్ గైస్, అమేజింగ్ వ్యూ, చాలా బాగుంది. సో మధుగిరిలో చూసుకునే దానికంటే చాలా అంటే చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. సో ఇలాంటి రాళ్ళ మధ్యలో ఓకేనా, ఎక్స్పీరియన్స్ అనేది వేరే లెవెల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ట్రై చేయండి, వచ్చిన వాళ్ళు రండి. అండ్ ఇక్కడ స్వామి చాలా పవర్ఫుల్. ఓకే, చల్లగా ఉంది గైస్. నా ఎలా ఉంది? చల్లగా ఉందా? ఇక్కడ ఒక స్వామి వారు. జై శ్రీరామ్. పిక్ ప్లీజ్ గైస్. నేను మీకు కనిపిస్తున్నానో లేదో తెలీదు, చాలా చల్లగా ఉంది. ఓకే,
కరెంట్ సప్లై ఉంది ఇక్కడికి. చాలా చల్లగా ఉంది ఇక్కడ నీళ్ళు. ఇది ಎಷ್ಟು ದೂರ ಇದೆ ಗುರು? ಇದು ಒಂದು 15 ನಿಮಿಷ. ಹಾಂ 15 ನಿಮಿಷ. ಏನಿದೆ ಸರ್ ಅಲ್ಲಿ ಒಳಗಡೆ? ಯಾವ ಕಡೆಯಿಂದ? ಈ ಕಡೆಯಿಂದನಾ? ಇಲ್ಲಿ కత్ల. సో గైస్ ఇలా లోపలికి వెళ్తే గృహ లోపల యారు మాడిద్రు తపస్సు మొదలు? సాధువులు. సో గైస్ ఒకప్పట్లో కొన్ని వందల ఏళ్ళ సంవత్సరాల ముందు సాధువులు సో ఇక్కడ గృహలో తపస్సు చేసేవాళ్ళు. సో ఆ తపస్సు చేసే చోటుకి వెళ్ళాలంటే మనం వెళ్ళొచ్చు, ఓకేనా, గైడ్ ఉన్నారు. బట్ ఇప్పుడు కాస్త లేట్ అయిపోయింది, ఆల్రెడీ ఈవినింగ్ అయింది, మబ్బు చీకటి అయిపోవడం వల్ల సో అలో లేదంటున్నారు. సో మనం ఎప్పుడైనా ఇంకొకసారి డే టైంలో వద్దాము, ఓకే. సో మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ నేను మళ్ళీ చూపిస్తాను, ఓకే. సో అన్న వచ్చారు, అన్న ఎక్స్పీరియన్స్ తెలుసుకుందాం. అన్న ఎలా ఉంది? ఇక్కడ స్వయంభూ వెలిశారు ఈశ్వరు. ఇక్కడ వచ్చి దర్శనం చేసుకోండి, మనసులో ఏమన్నా అనుకుంటే కంపల్సరీ నెరవేరుతుంది. ఇక్కడ ఒక గుహ కూడా ఉందంట లోపల, దాదాపు 1.5 hour ఉంటుందంట లోపలికి వెళ్ళడానికి. 1.5 hour పడుతుందంట లోపలికి వెళ్ళడానికి. అక్కడ తపస్సు, మునివరులు తపస్సు చేసిన స్థలము, అక్కడ జీవ సమాధి అవన్నీ ఉన్నాయంట. దాదాపు 1.5 hour పడుతుందంట లోపలికి వెళ్ళడానికి. మామూలుగా బుక్ చేసుకొని రావాలి, కానీ ఇక్కడ వాళ్ళు తీసుకెళ్లి డైరెక్ట్, అంటే ఒకప్పుడు ఉండేది బుకింగ్, ఇప్పుడు డైరెక్ట్ టికెట్ అయిపోయింది. సో గైస్ ఇప్పుడైతే డైరెక్ట్ టికెట్ అయిపోయింది అనమాట. సో టికెట్ మనం బయట తీసుకున్నట్లయితే వెళ్ళిపోవచ్చు. బట్ దీనికి వీళ్ళు గైడ్ ఉన్నప్పుడు గైడ్ కొంచెం పే చేసిన తర్వాత వెళ్ళచ్చు మనము, ఓకేనా. సో గైస్ ఏదైనా మొక్కు కోరుకున్నారంటే తర్వాత అది తీరిన వెంటనే వచ్చి చెల్లించుకోండి, చాలా మంచిది, త్వరగా నెరవేరుతాయి, ఓకేనా. హలో గైస్, సో వెనక స్వామివారి దర్శనం అయిపోయింది. సో ఇక్కడ నుంచి మనం కొండ దిగి బయలుదేరుతున్నాము, ఓకేనా. సో లాస్ట్ కంక్లూషన్కి వచ్చేద్దాము, ఓకేనా. కంక్లూషన్ వీడియో ఇది. సో గైస్ మా వీడియో మీ ఆంధ్ర అందగాళ్ళు సిద్ధపట్ట కంప్లీట్ చేసుకొని వచ్చాము. మేము అప్లోడ్ చేస్తాము. మీ ఆదరణ మా మీద ఎప్పుడు ఇలానే ఉండాలి. మన వాళ్ళతో ఎప్పుడు మాట్లాడేదానికి నాకు ఏమంటారు, అలుపు ఉండదు, అలసట ఉండదు. మన వాళ్ళు అంటే మనకు అంత మాత్రం మనకు ఉండాలి. మన వాళ్ళు అంటే ఆ ఎనర్జీ, ప్రేమ ఉండాలి. ఎందుకంటే వాళ్ళతోనే మనము, వాళ్ళ కోసమే ఈ కష్టం అంతా పడుతున్నది కదా, ఓకే. సో ఈ కష్టము మేము మర్చిపోవాలి, ఆల్రెడీ మర్చిపోయాము దేవుని దర్శనం చేసిన వెంటనే, ఓకేనా. సో మీరు కూడా మాకు, ఓకేనా, మంచిగా ఈ వీడియో చూడండి, బాగుంటుంది, ఓకే. ఫన్ ఉంది అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అడ్వెంచరస్ లాగా ఉంటుంది, ఓకేనా. ఇది చిన్న వీడియోనే, మధుగిరి లాగా పెద్ద వీడియో పెట్టలేదు ఈసారి, ఓకే. ఎందుకంటే కారణము పైన కోతులు ఎక్కువ ఉంటుంది. మీరు కూడా ఒకవేళ వచ్చినా కూడా మొబైల్స్ అలాంటివి చేతిలో పట్టుకోకండి, పీక్కుంటాయి వెనకాలే వచ్చి సైలెంట్గా. సో మొబైల్స్ నేను ఆ హోల్డర్తో నేను చూపించలేకపోయాను, బట్ దిగేటప్పుడు అక్కడక్కడ రికార్డ్ చేశాను. టోటల్ వీడియో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు ఈ కంక్లూషన్ వీడియో వచ్చే లోపు. సో మళ్ళీ మీకోసం మంచి వీడియోతో ముందుకు వస్తామని మీ ఆంధ్ర అందగాళ్ళు రాఘురోడు రామాంజనేయ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై జవాన్, జై కిసాన్.